చేస్తున్నారు? సర్టిఫికేట్స్ ని ప్రింట్ ఆ తీస్తున్నాను. ప్రింటర్ పనిచేయదు. ప్రింట్ వచ్చిందేంటి? గోల్డెన్ హ్యాండ్ కాదని నమ్ముతారా? నమ్ముతాను. ఓకే. గోల్డీ ఏంటారు అది? అదెలా అనేది? చూడండి, మన గోల్డీ తన గోల్డెన్ హ్యాండ్ తో సిస్టమ్స్ అన్నిటినీ ఆన్ చేసింది. మీకు ఇంకా ఎటువంటి సింటాక్స్ ఎర్రర్లు ఉండవు, ప్రాజెక్ట్ కరెక్ట్ కంప్లీట్ అవుతుంది, బగ్స్ కూడా ఉండవు. ఎంజాయ్. రేయ్, ఎవరో మీరు? బాస్. లైట్లు ఫ్యాన్లు వేసుకోవచ్చుగా. చెయ్యి ఒకటి. పవర్ లేదా మన ఆఫీస్లో ఎప్పుడుందని? అంటే ఇప్పుడేంటి పవర్ కట్ అయినా నా వల్లే అంటారా? పవర్ కట్ ఒకటేనా, క్లయింట్ ఇచ్చే బడ్జెట్ కట్, ఇప్పుడు మా సాలరీలు కట్. సార్, బయట సెలూన్లో కంటే మన ఆఫీస్లోనే కటింగ్ లేకపోయిపోయాయి తెలుసా? అంటే మనకు ప్రాబ్లం ఎక్కడో తెలియాలి కదా, అప్పుడే కదా సొల్యూషన్ తెలిసేది. ప్రాబ్లం ఎక్కడుందోనా? ఈ ప్లేసే ఒక ప్రాబ్లం సార్. వాస్తు లేదు, పాడు లేదు, ఈశాన్యంలో వెయిట్ ఉండొద్దు అంటారు, మీరేమో ఏకంగా వేయింగ్ మిషన్లే పెడతారు. మెయిన్ డోర్ ఎవడైనా సౌత్ లో పెడతాడా? అంటే ఆఫీస్ కట్టేటప్పుడు సిమెంట్ ఉందా లేదా చూశాను కానీ కాంపాస్ ఉందా లేదని చూడలేదు. మీరు ఇలాగే జోక్స్ వేస్తూ ఉండండి, మేమందరం మాస్ రిసిగ్నేషన్ చేస్తాం, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆఫీస్ మార్చాను సార్, లేకపోతే మేమే వేరే ఆఫీస్ చూసుకుంటాం. హే, అలా అనకండి. మరేం సార్, ప్రాపర్ పవర్ సప్లై కూడా లేని ఆఫీస్ బాగుపడాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. పవర్ వచ్చింది. అంటే పవర్ వస్తే సరిపోద్దా? పోయిన క్లయింట్స్ మళ్ళీ రావాలి కదా. కాల్ వచ్చిందంటే క్లయింట్. క్లయింటా? హలో. యా సార్. అలా ఎలా జరుగుతుంది? షూర్ సార్. సార్, విల్ వర్క్ ఆన్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పగానే జరిగిపోయా. ఎస్, మన ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి వచ్చింది. క్లయింట్స్ మనకు బడ్జెట్ రిలీజ్ చేస్తారంట. ఏంటి? మన క్లయింట్స్ వచ్చారా? Excuse me, sir. Goldie, new joining. హాయ్ సార్. హాయ్ గోల్డీ. హాయ్. పోయిన పవర్ మళ్ళీ వచ్చింది. పోయిన క్లయింట్స్ మళ్ళీ వచ్చారు. 10 రోజులుగా నా చేయి నొప్పిగా ఉంది. పోయింది. గోల్డీ, ద గోల్డెన్ హ్యాండ్. వాట్? ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఈ ల్యాప్టాప్ వాడచ్చా? యూజ్ చేసుకోండి. ఓకే. ప్రింటర్ ఆన్ ఉందా? ఏం చేస్తున్నారు? సర్టిఫికేట్స్ ని ప్రింట్ ఆ తీస్తున్నాను. ప్రింటర్ పనిచేయదు. ప్రింట్ వచ్చిందేంటి? పని చేస్తుంది కదా. ఏంటి సార్ ప్రింట్లో వస్తున్నాయి? ప్రింటర్ పని చేసిందా? గోల్డెన్ హ్యాండ్ చెప్పానా? అబ్బా, అన్ని నేనే చూసుకోవాలి. ఒక్క పెన్ను పని చేయదురా బాబు, రాస్తావు. పెన్ తీసుకుంటున్నాను. ఆ పెన్ రాయదు. ఇదేం రాస్తుంది? రాస్తుంది కదా. నిజంగానే ఇది గోల్డెన్ హ్యాండ్ లా ఉంది. ప్లీజ్, ఏంటి నా నుంచి అందరూ గోల్డెన్ హ్యాండ్ అంటారు? పెన్ రాస్తే ప్రింటర్ పని చేస్తే గోల్డెన్ హ్యాండ్ అయిపోతుందా? అంతేగా మరి. నువ్వు వచ్చాక పోయిన పవర్ మళ్ళీ వచ్చింది. పోయిన క్లయింట్ మళ్ళీ వచ్చారు. చాలా రోజులుగా షోల్డర్ పెయిన్ ఉంది, అది పోయింది. పాతాళంలోకి పడిపోతుందన్న కంపెనీ మళ్ళీ పైకి తీసుకొచ్చావు. బంగారంతో చేసిన ఆక్సిజన్ మార్క్స్ లాంటిది. ఎస్, యు ఆర్ అవర్ గోల్డెన్ హ్యాండ్. సో ప్లీజ్ కొంచెం రేషనల్ గా ఆలోచించండి. గోల్డెన్ హ్యాండ్ లాంటివి ఏం ఉండవు. దే జస్ట్ కోఇన్సిడెన్సెస్. అంతే అంటవా? ఎస్, ఈ సాఫ్ట్వేర్ కాలంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బాస్ గా చేస్తూ ఏంటి సార్ మీరు మీ పాత ఆలోచనలు? అయితే అన్ని అలాగే జరిగిపోతున్నాయి అబ్బా. సార్, నా సిస్టమ్ మళ్ళీ వర్క్ చేయట్లేదు సార్. అయితే నన్నేం చేయమంటారా? నేను ఈ బాస్నా లేకపోతే? గోల్డీ, ఒక చిన్న హెల్ప్ ప్లీజ్. సార్, ఇప్పుడు నేనేం చెప్పాను గోల్డీ? జస్ట్ ఈ సిస్టమ్ నాన్ చేయమన్నాను అంతే. సార్, నేను జస్ట్ న్యూ జాయిన్. ఏదో మాల్ ఓపెనింగ్ వచ్చిన సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు. నువ్వు మా గోల్డెన్ హ్యాండ్ అని చెప్తే నమ్మట్లేదు కదా. ఈ సిస్టమ్ ఆన్ అయిందనుకో, నీకే తెలుస్తుంది. సరే, సిస్టమ్ ఆన్ అయితేనే కదా. సిస్టమ్ ఆన్ అవ్వకపోతే నాది గోల్డెన్ హ్యాండ్ కాదని నమ్ముతారా? నమ్ముతాను. ఓకే. గోల్డీ,
ఏంట్రా అది? అది ఎలా అనేది బాబాయ్ చెప్పింది నిజమేనా ఏంటి? సార్ ఆ, 4 సిపియూలు ఒక ప్రింటర్ రిపేర్ చేశాం సార్. 4000 సార్. ఓ అలానేందా? రే నువ్వు రిపేర్ చేసినందువల్ల అది రిపేర్ అవ్వలేదురా. గోల్డీ తన గోల్డెన్ హ్యాండ్ తో టచ్ చేసింది కాబట్టి రిపేర్ అయింది. నీకు చిల్లుగా ఒకడైనా ఏం చేసుకుంటా చేసుకో. వాట్? ఓహో, మీ గోల్డెన్ చెయ్యేస్తే రిపేర్ అయిందా? మేమేదో రిపేర్ చేసామనుకున్నాంలే అమ్మా. అయ్యో ఫస్ట్ డే ఎలా ఉంది? నరకం. ఏ ఫస్ట్ డే నా వర్క్ ఇచ్చి టార్చర్ పెడుతున్నారా? వర్క్ ఇచ్చి టార్చర్ పెట్టినా పర్వాలేదే, కానీ నన్ను వాళ్ళు గోల్డెన్ హ్యాండ్ గోల్డీ అంటున్నారు. నీది గోల్డెన్ హ్యాండ్ ఏంటే? అదే కదా. సరే, నీది నిజంగానే గోల్డెన్ హ్యాండ్ అయితే ఒక టెస్ట్. టెస్టా? ఈరోజు లాస్ట్ డే మన రెంట్కి. ఓనర్ వచ్చి అడిగే లోపల నువ్వే వెళ్ళి టైం అడుగు. తను ఓకే అంటే నేను నమ్ముతాను. అస్సలు ఒప్పుకోడు. చూద్దాం. హ్మ్. హ? ఓనరే, వెళ్ళు. టెస్ట్ చేస్తే పోలా? ఓకే. హాయ్ అండి, అది యాక్చువల్లీ రెంట్ ఈరోజు కుదరదు. కొంచెం 1 వీక్ ఊరు వెళ్తున్నాను. కీస్ మీ దగ్గరే ఉంచండి, వచ్చిన తర్వాత తీసుకుంటాను. 1 వీకా? హ్మ్. మరి రెంట్? వచ్చాక ఇద్దరు ఉంచండి, సరేనా? సరే, కీస్ ఉంచండి. ఓకే. ఓకే. రేయ్ కార్ తీరా, వస్తున్నా. నువ్వు నిజంగానే గోల్డెన్ హ్యాండ్ గోల్డీవే. సార్ హా, ఏం సార్ ప్రాజెక్ట్ కి టీమ్స్ డివైడ్ చేశారు, నేను ఏ టీంలో లేను. నీది గోల్డెన్ హ్యాండ్ గోల్డీ, నీకు టీమ్స్ ఎందుకు? నీకు వేరే పని ఉంది. ఛీ, నా బతుకు. చూడండి, మన గోల్డీ తన గోల్డెన్ హ్యాండ్ తో సిస్టమ్స్ అన్నిటినీ ఆన్ చేసింది. మీకు ఇంకా ఎటువంటి సింటాక్స్ ఎర్రర్లు ఉండవు, ప్రాజెక్ట్ కరెక్ట్ కంప్లీట్ అవుతుంది, బగ్స్ కూడా ఉండవు. ఎంజాయ్ గోల్డీ, పద, నీకు ఇంకా వేరే పని ఉంది. ఇప్పుడు ఇద్దామా? కొత్త ఫోన్ అయితే అంటే నీ చేతులతో ఓపెన్ చేసావు అనుకో, లాంగ్ రన్ వస్తుందని నా నమ్మకం. తీసుకో. వద్దు, అదే చేతితో నువ్వే స్విచ్ ఆన్ చేసావు అనుకో, ఇంకా చాలా కాలం వస్తుంది. గోల్డెన్ హ్యాండ్ కదా నీది. ఈ గోల్డెన్ హ్యాండ్ గోల్ అయిందిరా నాకు. స్విచ్ ఆన్ అయిందా? వెయిట్ మినిట్, ఇది కొత్త ఫోన్ కదా? హా, అంటే నేను ఓపెన్ చేశాను కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. డౌటే లేదు. అంటే ఇది కింద పడి పగిలిపోయినా ఏం కాదు. గోల్డీ వద్దు, గోల్డీ జోక్స్ వద్దు. గోల్డీ, సో ఇది కింద పడి ముక్కలైనా ఏం కాదు. గోల్డీ వద్దు. గోల్డీ, గోల్డెన్ హ్యాండ్ కదా. రే నేను చెప్తున్నాను, ఏం కాదు, తంది గోల్డెన్ హ్యాండ్ రా. సార్ మీకేం తెలీదు, ఊరుకోండి సార్. గోల్డీ వద్దు, గోల్డీ వద్దు. చూసావా, హా? నేను చెప్పానా తంది గోల్డెన్ హ్యాండ్ అని? చూడు. ఏం కాలేదా? అమ్మయ్య, బ్యాగ్ మీద పడిందా? సీరియస్లీ? పిచ్చిదానిలా ఉందే. గోల్డీ, హాయ్. యాక్చువల్లీ ఈరోజు బీటెక్ సప్లీ రిజల్ట్స్ వచ్చాయి. ఓ అవునా? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా వర్స్ట్ ఫెలో. లాస్ట్ 3 years నుంచి ఎగ్జామ్ రాస్తున్నాడు, ఒక్కసారి కూడా పాస్ అవ్వలేదు. నువ్వు రిజల్ట్స్ చూస్తే వాడు పాస్ అవుతాడేమో అనిపిస్తుంది. ప్లీజ్ గోల్డీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ చూస్తావు ఒకసారి, ఎందుకంటే నేను గోల్డెన్ హ్యాండ్ కాబట్టి. సరే, హాల్ టికెట్ నెంబర్ చెప్పు. 16RR 1E0223. పాస్ అయ్యాడు. నాకు తెలుసు గోల్డీ, నువ్వు చూస్తే వాడు డెఫినెట్లీ పాస్ అవుతాడని. వెంటనే ఈ విషయం వాడికి చెప్పాలి. హలో మామా, నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావురా? అరే అందరు పాస్ అవడం వేరు, నువ్వు పాస్ అవడం వేరు. నువ్వు ఎందుకు పాస్ అయ్యావు తెలుసా? గోల్డీ రిజల్ట్స్ చూసిందిరా, అందుకే పాస్ అయ్యావు. మీరు ఎప్పుడు మారుతారా? బాయ్ గోల్డీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బామ్మద్ రిజల్ట్. వీళ్ళ టార్చర్ నా వల్ల కాదు. ఏంటో అన్ని సవ్యంగా అయిపోతున్నాయి, అన్ని గోల్డీ దయా. సో నా వల్ల కావట్లేదు ఇంకా. ఐఎమ్ రిజైనింగ్. ఏంటి 2 రోజులకే? సార్ మీరు వర్క్ ఇచ్చి ప్రెషర్ పెట్టినా పర్లేదు,
కానీ గోల్డెన్ హ్యాండ్ అని నా మీద పెడుతున్న ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది. చూస్తుంటేనే నాకు గుడి కట్టేసేలా ఉన్నారు. ఆ, మేము కూడా అదే అనుకుంటున్నాం. సార్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కోఇన్సిడెన్సెస్ సార్. అయినా మీలాంటి మేధోలు ఉండే ప్లేస్లో నేను ఉండలేను. ఐ క్విట్. గోల్డీ 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 ప్లీజ్ గోల్డీ, అలా అనొద్దు గోల్డీ. నువ్వు వెళ్ళిపోయినావు అనుకో మా ప్రాజెక్టులు అన్నీ వెళ్ళిపోతాయి. అవునా? ఆ, ఇప్పుడే రెసిగ్నేషన్ లెటర్ మీద సైన్ పెడతాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే? గోల్డీ గోల్డీ వద్దు వద్దు గోల్డీ గోల్డీ. చూడు, ఏం కాలేదు కదా. సిస్టమ్ కూడా పనిచేస్తుంది, పవర్ కూడా పోలేదు, క్లయింట్ నుంచి కూడా కాల్ రాలేదు కదా. ఫోన్ వస్తుందేంటి? క్లయింటా? క్లయింటా? సార్ వాట్ ద హెల్? ఏం జరుగుతుంది? సార్ 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 వద్దు సార్ ప్లీజ్ సార్. సార్ ఏమైంది సార్? సార్ జోన్ సార్. సార్ జోన్సా? జోన్స్ కార్టరు? ఆఫ్ కోర్స్. గోల్డెన్ హ్యాండ్ కాదు, ఏం కాదు. ఇప్పుడు అర్థమైంది. సార్ ఒకసారి ఫోన్ ఇవ్వండి. జోన్స్? గోల్డీ నువ్వా? గోల్డీ నువ్వేంటి అక్కడ? నువ్వు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయకు. యు ఆర్ స్టిల్ స్టాకింగ్ మీ. నేను ఈ కంపెనీకి వచ్చానని చెప్పి వీళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చావు, ఇప్పుడు వెళ్ళిపోతున్నానని చెప్పి క్యాన్సిల్ చేస్తున్నావు. ఇదేంటి ఇలా కనిపెట్టేసింది? అస్సలు నేను రిజైన్ చేసిన సంగతి నీకు ఎలా తెలిసింది? ఆమె దొరికిపోయాం. నువ్వు అక్కడ నా మీద ప్రేమ చూపిస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉంది. అయ్యో తెలిసిపోయింది. జస్ట్ స్టాప్ స్టాకింగ్ మీ జోన్స్ ప్లీజ్. సార్ సి, ఐ డోంట్ హ్యావ్ అ గోల్డెన్ హ్యాండ్. వీడున్నాడే, వీడు నా ఫస్ట్ కంపెనీలో కొలీగ్. లవ్ చేశాడు, నేను రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత వాడు పెద్ద కంపెనీ పెట్టుకొని వేరే కంపెనీస్ కి ప్రాజెక్ట్ ఇచ్చేంత రేంజ్కి వచ్చాడు. అయినా కూడా వాడు నేను ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇచ్చి నన్ను టార్గెట్ చేసేవాడు. సో ఈ కంపెనీకి వచ్చానని చెప్పి మీకు ప్రాజెక్ట్స్ ఇచ్చాడు. ఇదంతా వాడు చేసిందే సార్. నాకు గోల్డెన్ హ్యాండ్ లేదు. మరి ప్రింటర్లో పనిచేసాయి నువ్వు రాగానే. ఆ రిపేర్ ఆయన వచ్చి చెప్పాడు నేనే రిపేర్ చేశానని. మీరే నమ్మలేదు, నన్ను అనుకున్నారు. మరి నా నా చెయ్యి నొప్పి. సార్ గుర్తు తెచ్చుకోండి సార్, మీరేదో ఫ్లెక్స్ చేసుంటారు, నేను చేయలేదు అది. మరి పవర్ ప్లీజ్, నా వల్ల కాదు. మీరు నమ్మితే నమ్మండి, నా వల్ల అయితే కాదు. ఐఎమ్ డన్. రే శోభన్, ఏంటి ఇలా బుక్ అయిపోయాం? సర్లే, నెక్స్ట్ ఏ కంపెనీకి వెళ్తుందో చూడు, ప్రాజెక్ట్ ఇద్దాం. అమ్మది నమ్మ కరెంట్ పోయింది. గోల్డీ కరెంట్ పోయింది. గోల్డీ నిజంగా నీది గోల్డెన్ హ్యాండే.